మీరేమనుకుంటారు తెలుసా, సచిన్ క్రికెట్ ఆడుతాడు అనుకుంటారు. సచిన్ క్రికెట్ ఆడాడండి, సచినే క్రికెట్ అయిపోయాడు. దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ రికగ్నైజెస్. మనం ఎప్పుడు కూడా కలిగి ఉండడం గురించే చూస్తున్నాం కానీ దాని ముందు ఉండేటువంటి ప్రక్రియ గురించి మనం ఆలోచించట్లేదు. ఆ యొక్క కలిగి ఉండడాన్ని మనము ఆలోచిస్తున్నాము, కలిగి ఉండడాన్ని మనం కోరుకుంటున్నాము, కానీ మనం ఆ కలిగి ఉండాలి అంటే ఎలాగా అనేటువంటిది మనం ఆలోచించట్లేదు. అనేక సార్లు మనం కలిగి ఉండడం గురించి ఆలోచిస్తున్నాం. అందుకే కదా ఇంజనీరింగ్ డిగ్రీ మెసప్ చేసాం. నువ్వు ఫలించడానికి, నువ్వు చేసే పనికి నీ యొక్క చదువుకు సంబంధం లేదు. అనేక సార్లు మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. నువ్వు ఇతరులతో కంపేర్ చేసినప్పుడు నీ యొక్క విలువను నువ్వు కోల్పోతావు. డోంట్ లూజ్ యువర్ వాల్యూ. యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ యు థింక్. దేవుడు నీలో పెట్టింది ఏంటి? ఒక విలువను పెట్టాడు. దేవుడు నీలో పెట్టింది ఏంటి? ఒక సమస్యని పరిష్కరించేటువంటి విలువను పెట్టాడు. అది బయట నీ ఎక్కడో దొరకదు, నీ లోపలే దొరుకుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికలో నువ్వు నడవడం ప్రారంభిస్తే నీ యొక్క బలము ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఈ వాక్యం ఎక్కడి నుంచి తీస్తున్నానంటే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము. ఆ మాట ఇలా చెప్తుంది, దేవుడు వారిని ఆశీర్వదించి, వారిని అంటే ఎవరిని? మానవుల్ని, మనందరికి తెలిసినటువంటిది, రైట్? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎలాగా? ఇలా ఆశీర్వదించాడు. ఎలాగా? ఫలించి. ఎలాగండి? ఎట్లనగా మీరు ఫలించి. గమనించాలి, మనం అదంతా ఒకే లైన్ కింద చదివేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద ప్రయారిటీ ఇన్ ఇట్. దాంట్లో ఒక ప్రాధాన్యత పెట్టాడు దేవుడు. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఫలించి అభివృద్ధి పొందడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? చాలాసార్లు మార్నింగ్ కూడా వాలంటీర్స్ని అడిగాను, ఫలించడం అంటే ఏంటి అని అడిగాను. ఫలించడం అంటే ఎదగడం అని చెప్పారు. కాదు, ఫలించడం ఎదగడం కాదు. మరి ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే విస్తరణ పెరగడం అన్నారు. కాదు. ఫలించడం అంటే మన యొక్క విస్తరణ పెరగడం కాదు. ఫలించడం అంటే ఏంటి? మన యొక్క టాలెంట్స్ని మనము పెంపొందించుకోవడం అన్నారు. కాదు. ఫలించడం అంటే అది కాదు. ఫలించడం అంటే ఏంటి? పిల్లల కన్నా అసలు కాదు, కొంతమంది అనుకుంటే. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే అవ్వుట. ఏంటండి? అవ్వుట. ఫలించడం అంటే అవ్వుట. మీరు ఫలించి అవ్వుట అంటే, మనము ఒక విత్తనాన్ని మనం తీసుకుంటే, ఇఫ్ యు టేక్ అ సీడ్, ఆ విత్తనమును మనము నాటితే ఆ విత్తనం నుండి ఏమొస్తుంది? ఒక పక్షి వస్తుందా? రాదు, వృక్షమే వస్తుంది కదా. ఇప్పుడు ఆ విత్తనాన్ని మనం తీసుకొని ఒక మామిడి టెంకను తీసుకుందాం. చక్కగా ఎండాకాలం అయింది, శుభ్రంగా చీకి పడేసినటువంటి మామిడి టెంకని ఎండిపోయిన తర్వాత తీసుకొని మనం దాన్ని చక్కగా భూమిలో నాటేస్తే, ఆ యొక్క టెంకలో, ఆ యొక్క విత్తనములో మామిడి చెట్టు వచ్చేటువంటి సామర్థ్యత ఉంటుందా లేదా? అంటే ఆ టెంక ప్రతిరోజు కూడా నేను మామిడి చెట్టును అవ్వాలి అన్న ఆశతో, దృక్పథంతో, నిరీక్షణతో ఉంటుందా లేదా? దట్ ఈజ్ వాట్ అవ్వుట అంటే. అవ్వటం. ఫలించడం అంటే అవ్వుట. ఫలించడం అంటే ఏంటండి? అవ్వుట. ఫలించడం అంటే రోజు ఆ యొక్క ప్రక్రియను మనం పాటించుట. ఫలించుట అంటే మనం ప్రతిదినము దేవుడు మనల్ని ఏ వ్యక్తిగా అయితే తయారు చేశాడో ఆ వ్యక్తిగా మనము అవ్వుట. అంటే ఇట్ ఈస్ టు బికమ్. యు బికమ్ ఎవ్రీడే. ఏ రోజు కూడా అబ్బో నేను కొంచెం చాలా రోజులు అయిందండి, నేను రిలాక్స్ అవ్వాలి, ఈరోజు మామిడి చెట్టును అవ్వను అని చెప్పి కాసేపు రిలాక్స్ అవుతుందా? అవ్వదు. సో దాని అర్థం ఏంటంటే, నిరంతరము ఉండేటువంటి ఒక ప్రక్రియ అవ్వుట అంటే. అవ్వటానికి ఎదగడానికి సంబంధం లేదు. గమనించాలి, అవ్వటానికి ఎదగడానికి సంబంధం లేదు. అవ్వటానికి నైపుణ్యతకి సంబంధం లేదు. అవ్వటం అంటే యు బికమ్ ఇన్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్. ఉదాహరణకి కొంతమంది అనుకుంటారు, నేను ఆదివారం అయితే పాస్టర్ గారి యొక్క అవతారం ఎత్తుతానండి. లేదండి, నేను 24 గంటలు పాస్టర్ గారిని. అంటే నేను పాస్టర్గా అయ్యాను. ఐ బికమ్ అంటే దాని అర్థం ఇంకా కొంచెం కరెక్ట్గా చెప్తాను. నేను సంఘాన్ని నడిపించను, నేనే సంఘముగా మారుతాను.
హల్లెలూయా. అర్థమవుతుందా? నేను సంఘాన్ని నడిపించను, నేనే సంఘమై ఉంటాను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను సంఘమయ్యి నేను ఇతరులను కూడా సంఘముగా మారుస్తాను. ఐ అండర్స్టాండింగ్? సో మనము ఒక వ్యక్తిగా మనము నియమింపబడినప్పుడు, అభిషేకింపబడినప్పుడు, సృష్టింపబడినప్పుడు మనం ప్రతి దినము ఆ వ్యక్తిగా ఆ యొక్క పనిలో మాత్రమే మనము నిమగ్నమై ఉంటాము. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మాకు బోర్ కొట్టిందండి, నేను ఈరోజు రిలాక్స్ అవుతాను అని. అది ఎలాగో చెప్తా. రోజుకు ఒక కోరిక వస్తుంది, రోజుకు ఒక కోరిక. ఒకరోజు మనం ఇంజనీర్ అవ్వాలనుకుంటాం, ఒకరోజు డాక్టర్ అవ్వాలనుకుంటాం, ఒకరోజు సైంటిస్ట్ అవ్వాలనుకుంటాము, ఒక్కొక్క రోజు ఆస్ట్రోనామర్ అవ్వాలనుకుంటాం, ఆకాశంలోకి వెళ్ళిపోవాలనుకుంటాం, ఇంకో రోజు ఆస్ట్రాలజర్ అవ్వాలనుకుంటాం. ఎందుకు పనికి రాకుండా పోతాం. సగటు మానవుని మనం చూస్తే ఎందుకు ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో బ్రతుకుతున్నారు, ఎందుకు ఆ యొక్క వేదనలో బ్రతుకుతున్నారు, ఎందుకు సోమవారం ఉదయము ఆ యొక్క 6 o'clock ఫేస్ చేసుకుని లెగుస్తున్నారు. 6 o'clock ఫేస్ తెలుసు కదా మనందరికీ, పొడుగ్గా అయిపోతాం. మండే మార్నింగ్ 9 o'clockకి వెళ్ళాలా. ఒకసారి నేను ఓఆర్ఆర్ దగ్గర మార్నింగ్ 6 o'clock 7 o'clockకి ఎప్పుడైనా సైక్లింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, ఆ బస్సులో అందరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలిసి ఆఫీస్కి. Why do you do that? It is because you do not understand the purpose that God has put you in. దేవుడు నిన్ను ఏ ఉద్దేశంలో అయితే తయారు చేశాడో ఆ ఉద్దేశంలో నువ్వు అవ్వకుండా నువ్వు నీ యొక్క స్వంత ఉద్దేశంలో నువ్వు జీవించడానికి ప్రయత్నిస్తున్నావు కనుక ఆ యొక్క 6 o'clock ఫేస్ ఉంటుంది. You need to understand this is very the reason why I enjoy every day is because I am becoming something. నేను అవుతున్నాను, నేను చెయ్యను, నేను అవుతున్నాను. నేను ఈ పని చెయ్యను, నేను ఈ పని అయి ఉన్నాను. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? మీరేమనుకుంటారో తెలుసా? సచిన్ క్రికెట్ ఆడుతాడు అనుకుంటారు. సచిన్ క్రికెట్ ఆడాడండి, సచినే క్రికెట్ అయిపోయాడు. దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ రికగ్నైజెస్ హిమ్. ఇంకొక పేరు చెప్తాను, చెప్పాలి. బిల్లీ గ్రహం అనగానే ఎవరు గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? దేవుని వాక్యం, మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకు? ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్ పని చెయ్యలే, ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్ అయిపోయాడు. హల్లెలూయా. ద పాయింట్ ఈజ్, మనము ఇంజనీరింగ్ చేయాలనుకుంటాం, ఇంజనీర్ అవ్వాలనుకోము. కొంతమంది బాగా కష్టపడతారండి ఇంజనీరింగ్కి. అంటే 4 సంవత్సరాలు అవ్వాల్సిన ఇంజనీరింగ్ బాగా కష్టపడి 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు. 5 కాదు, కొంతమంది 10 సంవత్సరాల్లో కూడా కష్టపడి కంప్లీట్. 10 సంవత్సరం ఎంత పెద్ద ఇంజనీర్, 10 years ఇంజనీర్ అండి. ఏం సాధించాడండి? సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ వరకే, నువ్వు ఇంజనీర్ కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంజనీర్ అవ్వలేదు. యు ట్రై టు కంప్లీట్ ద కోర్స్, బట్ యు డి నాట్ బికమ్. ఎందుకు ఈరోజు చాలామంది ఏడుస్తున్నారంటే ఆ తప్పిదం వల్లనే. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివారు. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు షో యూ. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలా చెప్పాడు. ఏమనంటే, మీరు ఎట్లా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. చూడండి ఏమిస్తాడు దేవుడు. ఎలాగనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. అంటే దేవుడు ఇక్కడ మనకి ఇద్దామనుకుంటున్నాడా లేదా? కలిగి ఉండడం గురించి చెప్తున్నాడు దేవుడు. మీరు భూమిని లోపరుచుకునండి. ఇంకా చెప్తున్నాడు, అక్కడితో ఆకుండా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జంతువును మీరు ఏలుదురుగాకంట. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మీరు కలిగి ఉండాలని దేవుని చిత్తము. అది మీరు కలిగి ఉండడం దేవుని చిత్తము. మీరు ఆశీర్వదింపబడడం దేవుని చిత్తము. మీరు ఆశీర్వదింపబడడం దేవుని చిత్తం. కానీ మీరు ఆశీర్వదింపబడాలంటే ఇంకోటి చేయాలి. పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా కలిగి ఉండడం గురించే చూస్తున్నాం, కానీ దాని ముందు ఉండేటువంటి ప్రక్రియ గురించి మనం ఆలోచించట్లేదు.
అంటే ఉదాహరణకి ఎవరైనా బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక మంచి పెద్ద కారులో వచ్చాడు అనుకోండి, మనము ఏం ఆశిస్తాం? మనం ఏమనుకుంటాం? ఆహా, ఆ కారు నాకు కూడా ఉంటే బాగుంది అనుకుంటామా లేదా? అంతేగాని ఆ వ్యక్తి ఆ కారు కొనుక్కోవడానికి ఎంత కష్టపడ్డాడో మనం ఆలోచిస్తామా? ఆ కష్టాన్ని కోరుకుంటామా? కోరుకోము. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ us. మనము ఆ యొక్క కలిగి ఉండడాన్ని మనము ఆలోచిస్తున్నాము, కలిగి ఉండడాన్ని మనం కోరుకుంటున్నాము, కానీ మనం ఆ కలిగి ఉండాలి అంటే ఎలాగా అనేటువంటిది మనం ఆలోచించట్లేదు. ద పాయింట్ ఇస్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టీచింగ్ యూ. నేను మీకు ఈరోజు ఏం నేర్పిస్తున్నానంటే, మీరు కలిగి ఉండాలి అంటే ఎలా, మీరు శ్రేష్టమైనటువంటి వారుగా ఉండాలంటే ఎలాగా, మీరు సమృద్ధి కలిగి ఉండాలంటే ఎలాగా. సమృద్ధి కలిగి ఉండాలంటే యూ షుడ్ స్టార్ట్ బై బికమింగ్. నువ్వు అవ్వుటతో ప్రారంభించాలి, ఫలించడంతో ప్రారంభించాలి. అనేక సార్లు మనం కలిగి ఉండడం గురించి ఆలోచిస్తున్నాం. అందుకే కదా ఇంజనీరింగ్ డిగ్రీ మెసప్ చేశాము. ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు? ఇష్టమే కాదు. చెప్పనా ఎందుకు తీసుకున్నారో? బాగా డబ్బులు వస్తాయని. వచ్చాయా? మనం ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకు తీసుకుంటాం? లేకపోతే ఏదో దిక్కుమాల డిగ్రీ ఏదో తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఎవడోడు చెప్తాడు మనకి సగటోడు, ఏమండి అది వద్దండి, ఈ కోర్స్ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉన్న ఫ్యూచర్ అంతా ఇదే, అంతా రేపు ఫ్యూచర్ అంతా ఇదే. తెలుసా మీకు? ఎవడాడు? ఆడేదో రోడ్డు మీద పని పాట లేకుండా తిరుగుతాడు, ఆడు సలహా ఇస్తాడు మనకి. బ్రదర్, యూ నీడ్ అండర్స్టాండ్ సంథింగ్. నీ చదువుకి, నువ్వు చేసే పనికి, నువ్వు ఫలించడానికి సంబంధం లేదు. యూ నీడ్ టు రిమెంబర్ దట్. నువ్వు ఫలించడానికి, నువ్వు చేసే పనికి నీ యొక్క చదువుకు సంబంధం లేదు. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ సచిన్ అగైన్. సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు? MBA చదివాడా? హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడా? లేదే. ముఖేష్ అంబానీ ఏం చదివాడు? ధీరుభాయ్ అంబానీ ఏం చదివాడు? రిమెంబర్ దిస్. వారి యొక్క జీవితాల్లో ఫలిస్తూ ఉంటున్నారు. దే ఆర్ ఓన్లీ బీయింగ్ ఫ్రూట్ఫుల్. దే ఆర్ ఓన్లీ బికమింగ్ డే బై డే. ప్రతి దినము వారు అవుతానే ఉంటున్నారు. ఫలించి అనేటువంటి మొట్టమొదటి మాట దగ్గర మనము మిస్ కొడతా ఉంటాం. ఒక్కొక్కసారి ఈ యొక్క ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నలు 3 కేటగిరీస్లోనే మన అందరూ ఉండేది. ఫస్ట్ కేటగిరీ, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు నిన్ను ఎలాగైతే తయారు చేశాడో, ఓకే, దేవుడు నిన్ను ఎలాగైతే తయారు చేశాడో, కలిగి ఉండడానికి చేయాల్సిన పనులు చేస్తూ అవ్వాల్సిన వ్యక్తిగా అవుతున్నావా నువ్వు? కలిగి ఉండడానికి దేవుడు నిన్ను కలిగి ఉండమన్నాడు కదా, కలిగి ఉంటున్నాం సమృద్ధిగా, ఓకే. కానీ సమృద్ధిని మనం కలిగి ఉండడానికి చేయాల్సిన పనులు చేస్తూ అవ్వాల్సినటువంటి వ్యక్తిగా నువ్వు అవుతున్నావా? అది ఫస్ట్ కేటగిరీ. రెండవ కేటగిరీ, చేయాల్సింది చేయకుండా, వెంటనే చేతులు లెగిస్తాయేమనుకున్నాను ఇక్కడ, ఓకే, చేయాల్సింది చేయకుండా కలిగి ఉండడానికి నీ యొక్క అపోహలో నువ్వు బ్రతుకుతున్నావా? ఎలా చెప్తా? ఎవరైనా బాగా ఆశీర్వదింపబడ్డారనుకోండి, మనం వెంటనే ఏం చెప్తాం? లక్కీ ఫెల్లో, లక్కీ బాయ్. అది మన అపోహ. మనం ఏమనుకుంటామంటే, వాడు లక్కీ ఫెలో, నేను దురదృష్టవంతువాడిని. యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ వర్క్డ్. దట్ ఈస్ ద రీజన్ వై హీ హ్యాస్ బీన్ బ్లెస్డ్. కానీ అక్కడ ఆగండి, అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మూడవ కేటగిరీ కూడా ఉంది. అవ్వడానికి ప్రయత్నిస్తూ అవ్వాల్సినటువంటి వ్యక్తిగా అవ్వలేకపోతున్నావా? నువ్వు అవ్వటానికి, కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ నువ్వు కలిగి లేకుండా బ్రతుకుతున్నావు, కానీ ప్రయత్నిస్తున్నావా లేదా? రిమెంబర్, అవ్వటం అంటే అది ఒక డెస్టినేషన్ కాదు, ఒక గమ్యం కాదు. అవ్వటం అనేటువంటిది ఒక మార్గము. అవ్వటం అనేటువంటిది ఒక మార్గం. యు నెవర్ టోటలీ బికమ్ సంబడి. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సంబడి. హల్లెలూయా.
అంటే దేవుడు పెట్టినటువంటి విస్తరణ, దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఫలించడం ఎలాగంటే అది అభివృద్ధి పరచబడుతూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. అందుకే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఆదాముకు కొన్ని పనులు అప్పగించాడు. ఆ యొక్క పనుల ద్వారా ఆటోమేటిక్గా నువ్వు దీవింపబడతావని చెప్పాడు. ఉదాహరణకి దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అస్, ఆర్ థింకింగ్ అండ్ గాడ్స్ థింకింగ్. దేవుడు ఆదామును ఎక్కడ పెట్టాడండి? ఏదైనా తోటలో కదా. ఏదైనా తోటలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత చెప్తాను మీకు. తోట లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? తోటలో చెట్లు ఉంటాయా? వృక్షాలు. బ్రదర్ మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి చెప్పండి? మీదే మ్యాంగో. బా సూపర్. నువ్వు ఆ యొక్క తోటలో ఇంకో ఎక్కడ పెట్టాడండి దేవుడు ఆదాముని? తోటలో. అంటే దేవుని యొక్క ఫైనాన్షియల్ కేటగరైజేషన్ ఒకసారి చూడండి, ఎకనామికల్ కేటగరైజేషన్ ఒకసారి చూడండి. దేవుడు ఆదామును అడవిలో పెట్టలేదు, తోటలో పెట్టాడు. ఐ అండర్స్టాండింగ్. దేవుడు ఆదామును అలా వెచ్చలవిడిగా వదిలేదు, దేవుడు తోటలో అంటే మానవుణ్ణి ఒక శ్రేష్టమైనటువంటి స్థానంలో పెట్టాడు. రైట్? దట్ ఈస్ వేర్ మ్యాన్ ఇస్ సపోజ్ టు బి. ఇది జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే, ఆదాము ఏ ఫలానైనా తినాలంటే తినొచ్చు అన్నాడు. ఓకే అన్నాడా లేదా? అన్నాడు. బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఆదాంకి మ్యాంగో తినాలనిపించింది. మ్యాంగో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సమ్మర్, ఎండాకాలం వచ్చింది. మ్యాంగో దగ్గరికి వెళ్ళాడు. బాగా పండినటువంటి, ఆల్మోస్ట్ చిలక కొట్టినటువంటి మ్యాంగో అది. దాన్ని తీసుకున్నాడు, తినేసాడు. ఏం మిగులుతుంది? ఆదాము తినటం వల్ల ఏం మిగిలింది? టెంకని ఏమంటాం? విత్తనం. అంటే ఆదాము ఆకలి తీరిందా లేదా? ఆదాము దాన్ని కన్జ్యూమ్ చేశాడా లేదా? ఆదాము దాన్ని కన్జ్యూమ్ చేయడం వలన ఏం ఎక్స్పోజ్ అయ్యిందంటే, ఒక వృక్షము యొక్క సామర్థ్యత ఎక్స్పోజ్ అయ్యింది. ఇంకా అర్థం కాలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క నియమం ఎలా ఉంటుందంటే, నువ్వు తినాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నువ్వు తినడానికి పండును కూడా ఆయన సృష్టించాడు. కానీ నువ్వు తిండి తినడం వలన అక్కడ ఆర్థిక సమస్య రాదు, కానీ అభివృద్ధి వస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద ఎకనామికల్ బ్యూటీ ఇన్ విచ్ గాడ్ హెస్ క్రియేటెడ్. కానీ మనము తోటలో బ్రతకట్లేదు, బేకరీలో బ్రతుకుతున్నాం. తోటకి బేకరీకి ఉండే వ్యత్యాసం ఏంటంటే, బేకరీలో ఆ కేక్ మొక్క తిన్నారంటే తరుగుతుందా పెరుగుతుందా? అక్కడ తరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, దేవుడు నిన్ను ఏ రీతిగా అయితే సృజించాడో, దేవుడు నిన్ను ఏ ఉద్దేశముతో అయితే సృజించాడో, ఆ ఉద్దేశములో నువ్వు జీవిస్తూ ఆ యొక్క పరిపూర్ణతను నువ్వు అవ్వుతూ ఆ యొక్క గమ్యం వైపు నువ్వు నడుచుకొని వెళ్తే తలకాయ నొప్పి ఉండదు. ఇంజనీరింగ్ కష్టపడి చేయవు, ఇంజనీరింగ్ చదవకుండానే ఇంజనీర్ అవుతావు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. అండ్ మొట్టమొదటి ఇంజనీర్ ఏమైనా ఇంజనీరింగ్ కోర్స్ చేశాడా? లేదండి. నోవాహు ఏం చేశాడండి? ఆదాం ఏమైనా మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళాడా? లేదే. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ ఇస్, దేవుడు కొన్ని న్యాచురల్గానే నీకు వచ్చేటట్టు చేస్తాడు, కొన్ని నీకు అసలు రాకుండా చేస్తాడు. నువ్వు రానటువంటి వాటి గురించి నువ్వు ప్రేగులు పడతా ఉంటావు, రానటువంటి వాటి గురించి నువ్వు దిగులు పడతా ఉంటావు, నీ దగ్గర లేనటువంటి విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, నీ దగ్గర లేనటువంటి విషయం గురించి నువ్వు చింతిస్తూ ఉంటావు. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు అది దక్కకుండా ఎందుకు చేస్తున్నాడు? దేవుడు నీలో ఆ యొక్క పర్టికులర్ తలాంతి ఎందుకు పెట్టలేదంటే, నీ యొక్క కాన్సన్ట్రేషను, నీ యొక్క ఫోకస్సు నువ్వు కలిగి ఉండే దానిపైన పెట్టడానికి మాత్రమే. వెరీ ఇంపార్టెంట్.
చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను వాళ్ళలాగా ఎందుకు పాడలేకపోతున్నాను, నేను కూడా అతనిలా పాడితే భలే ఉంటుంది కదా, నేను ఆయనలా ఎందుకు వాయించలేకపోతున్నాను, నేను ఆయనలా ఎందుకు డ్రాయింగ్ వేయలేకపోతున్నాను, నేను ఆయనలా ఎందుకు ఒక మంచి ఆర్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. చిన్నప్పుడు మాది మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అండి మాది. అంటే నలుగురు అన్నదమ్ములు మేము. మీరు చిన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది తెలుసా మీకు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే ఏంటి ఆ కాంపిటీషను? అక్కడ ఫుడ్ విషయంలో ఉండదు, స్టడీస్. వాళ్ళందరూ టాప్ నాచ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. మనం దేగుడు ఫస్ట్ క్లాస్ బ్యాచ్. దేగుడు అంటే అర్థమైంది మీకు? దేగుతూ పాస్ కాదు, దేగుతూ ఫస్ట్ క్లాస్. అంటే 63, 67%, 71, 72, మహా అయితే 72% అన్నమాట బ్యాచ్. నేను చిన్నప్పుడు ఆలోచించాను, అరే ఎందుకురా మా అన్నయ్య వీళ్ళందరికేమో 90లు, 87లు, 89లు, 90, 91, 92, 93% వస్తుంది, నాకు రాదేంటి? వీళ్ళందరూ నన్ను తిట్టేవారు, ఏం చదువు సంధి రాదు నీకు, అరే ఫెయిల్ అవ్వట్లేదు కదా, కానీ ఫస్ట్ క్లాస్ వస్తుంది, నీకు చదువు రాదు సంధి రాదు, ఏం రాదు నీకు, పనికిమాలినోడు నువ్వు. దేవుడు వాళ్ళకే తెలివినిచ్చాడు, నేను తెలివి లేనటువంటి వాడిని. దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చాడు, నాకు లేదు అని ఆలోచించేవాడిని. ఒకరోజు ఒక ఆదివారం చర్చిలో డ్రమ్స్ వాయిస్తూ ఉంటున్నాను. డ్రమ్స్ వాయిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. డ్రమ్స్ వాయిస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? కీబోర్డ్ వాయిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడుతున్నారు. మీ అక్క ఏం చేస్తుంది? పాడుతుంది. మీ అన్న ఏం చేస్తున్నాడు? కీబోర్డ్ వాయిస్తున్నాడు. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? కీబోర్డ్ వాయిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? డ్రమ్స్ వాయిస్తున్నాను. అర్థమైందా అన్నాడు. ఏంటి? అర్థం కాలేదు. నువ్వు డ్రమ్స్ వాయిస్తున్నావు? అవును, నేను డ్రమ్స్ వాయిస్తున్నాను. అయితే ఏంటి? ఏ రోజైనా నేను కీబోర్డ్ వాయించట్లేదు ఏంటి అని అనుకున్నావా అన్నాడు. అనుకోలేదే. ఇంకో విషయం తెలుసా? నువ్వు డ్రమ్స్ వాయించడం వల్ల వర్షిప్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, చూసావా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను నాలో దేవుడు పెట్టినటువంటి విలువను నేను చూడకుండా ఇతరుల్లో పెట్టినటువంటి విలువను మాత్రమే చూస్తున్నాను. నాలో దేవుడు పెట్టినటువంటి విలువను నేను అప్రిషియేట్ చేయట్లేదు అని అర్థమైంది. ఎప్పుడైతే దేవుడు అలా మాట్లాడాడో నా యొక్క ఆలోచన మారిపోయింది. అప్పటి నుండి ఏమైందో తెలుసా? నాకు మార్కులు అవసరం లేదు. దేవుడు నాకు ఎంతైతే ఇచ్చాడో దానితోనే నేను బ్రతుకుతాను. దేవుడు నాకు ఎంత తలాంత ఇచ్చాడో దాంతోనే నేను వర్ధిల్తానని, నేను దేవుడు నాలో పెట్టినటువంటి విలువను నేను గుర్తిస్తూ దాని వైపు మాత్రమే చూస్తూ, నేను కలిగి లేనటువంటి దాని గురించి నేను విడిచిపెట్టి మర్చిపోయి, నేను కలిగి ఉండేదాన్ని మాత్రమే నేను గమనిస్తూ ఆలోచిస్తూ ఆ యొక్క మార్గంలో నడిచినప్పుడు ఏమైందో తెలుసా? నా యొక్క అభివృద్ధి, నా యొక్క ఎదుగుదల ఆటోమేటిక్గా మారిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టొచ్చు అక్కడ. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దెర్ ఇస్ కాంపిటీషన్. పక్కోడి కన్నా నాకు ఎక్కువ ప్యాకేజ్ రావాలి, పక్కోడి కన్నా నాకు ఎక్కువ శాలరీ రావాలి, పక్కోడి కన్నా నాకు ఎక్కువ హైక్ రావాలి, పక్కోడి కన్నా నాకు ఎక్కువ అప్రిసియేషన్ రావాలి. I stopped craving for appreciation. I stopped craving for packages when I was a teenager. నేను ఒక టీనేజర్గా ఉన్నప్పుడు 14-15 సంవత్సరాలప్పుడు దేవుడు ఇలా మాట్లాడాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడిన వెంటనే ఈ యొక్క కాంపిటీషన్ అనేటువంటిది నా మైండ్ నుండి పోయింది. ఏమొచ్చిందో తెలుసా? నాలో విలువ వచ్చింది. ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఆ యొక్క విలువ ఎప్పుడైతే దేవుడు నాలో పెట్టినటువంటి విలువను నేను గుర్తించానో, దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చించడం మొదలుపెట్టాడు. విషయం ఏంటంటే, అనేక సార్లు దేవుడు నీలో పెట్టినటువంటి విలువను నువ్వు గుర్తించలేకపోతావు. నిజం చెప్పండి, వేరే వాళ్ళు చూసి, బ్రదర్ మీరు మంచి టాలెంట్ కలిగి ఉన్నారు, బ్రదర్ సిస్టర్ మీరు చక్కటి టాలెంట్ కలిగి ఉన్నారా సిస్టర్ అని ఆ గుర్తింపును గుర్తించడం ఈజీయా, లేకపోతే మీలో ఉండేటువంటి గుర్తింపును గుర్తించడం ఈజీయా? ఇతరులో ఉండేటువంటి దాన్ని గుర్తించడం ఈజీ. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు కూడా బయటకే చూస్తాం, మనం ఎప్పుడు కూడా మన లోపల చూడము. యు నెవర్ సీ విదిన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం ఎప్పుడు కూడా బయటని చూస్తాం, వేరే వాళ్ళ యొక్క విలువను గుర్తిస్తాము, మనలో ఉండేటువంటి విలువను గుర్తించము. ఇటువంటి విషయంలోనే ఒక ఆయన ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆయన
ఆ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆ విధవరాల దగ్గర తినడానికి ఏమీ లేదు. ఆయన పేరు ఏంటంటే ఎలీషా. ఏంటి ఆయన పేరు? ఎలీషా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క స్టోరీని. ఇట్స్ దట్. ఓకే. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెరిమిటి చనిపోయిను, అతడు యెహోవాయందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. సూపర్ అండి, చాలు అండి. ఏంటి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు. ఆయనకి మిగిలింది ఏంటి? అప్పు, 2 కుమారులు, 1 భార్య. ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చాడు, ఎలీషా అనేటువంటి ప్రవక్త వస్తే ఈ యొక్క ప్రవక్తతో ఈమె ఇలా చెప్తుంది, అయ్యా నా భర్త మంచి భయభక్తులు గలవాడు, అప్పు చేశాడు, చనిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మేము అప్పు చేసామో ఆయన మా దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు? ఈ 2 పిల్లల్ని బానిసగా తీసుకెళ్ళిపోవడానికి. అప్పు తీర్చలేకపోతున్నాం కదా, అందుకే ఈయన బానిసగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు చూడండి, నా వలన నీకేమి కావలేను అంటే దాని అర్థం ఏంటి? నేనేం చేయగలను అంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు. స్ట్రేంజ్ వే. ఈమె ఏం కలిగి ఉంది? అప్పు కలిగి ఉందా లేదా? ఎలీషా ఏమడుగుతున్నాడు? మీ ఇంట్లో ఏముందో నాకు చెప్పంటున్నాడు. వెరీ స్ట్రేంజ్ బట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రొఫౌండ్. జాగ్రత్తగా గమనించండి ఇది. ఈమె దగ్గర ఇప్పుడు ఈమె ఎలాంటి జవాబు ఇచ్చిందో చూద్దాం. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఆగండి. దానికి ఈమె ఇచ్చినటువంటి రిప్లై ఏంటి? నీ దాసురైన నా ఇంట్లో నూనె కొండ తప్ప. దట్స్ ద హోల్ పాయింట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా గమనించండి ఇది. ఈమె దగ్గర ఏమీ లేదనుకుంటుంది, నూనె కొండ తప్ప. కానీ ఉన్నదాన్ని విలువిస్తుందా? ఉన్నదానికి విలువివ్వట్లేదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. ఈమెలో ఉండేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈమె దగ్గర ఏమీ లేదనుకుంటుంది, ఒక చిన్న నూనె కొండ మాత్రమే ఉందనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, ఎలీషా ఏమన్నాడు? అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినది ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. సూపర్, చాలు, థ్యాంక్ యూ. విషయం ఏడో గమనించారు మీరు? ఈమె దగ్గరే చిన్న బుడ్డి నూనె ఉంది. ఈయనేమంటున్నాడు? మీ పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చేయి, ఏమేమి ఉన్నాయి అన్నీ తెచ్చేయి. ఎందుకు? ఈ బుడ్డి నూనె నుండి వేస్తారట, వేస్తే దాంట్లో పడతారట. లెట్ మీ ట్రై టు టీచ్ యూ ఓవర్ హియర్. విధవరాలు లేకపోతే ఈ స్త్రీ ఆమె కలిగి ఉన్నదాన్ని ఆమె గుర్తించలేదు. కానీ ఆ యొక్క ప్రవక్త ఆమె కలిగి ఉన్నదానిని ఆయన గుర్తించాడు. The point I'm trying to teach you is this. నీవు కలిగి ఉన్నది నీవు గుర్తించలేకపోతే నీవు అపోహ అయినటువంటి జీవితంలోని నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. నీవు కలిగి ఉన్నది నువ్వు గుర్తించలేకపోతే పేదరికంలోనే జీవిస్తావు. నీవు కలిగి ఉండేది నువ్వు గుర్తించలేకపోతే నీవు కలిగి ఉండవు. Are you understanding? Very important. This is a very, very important fundamental foundation that I'm trying to teach. జాగ్రత్తగా గమనించండి ఇది. నువ్వు కలిగి ఉన్నది నువ్వు గుర్తించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు నీ యొక్క జీవితము ఫలించడం ప్రారంభిస్తుంది. ఆమేన్.
నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నది నువ్వు గుర్తించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ యొక్క జీవితము ఫలించడం ప్రారంభిస్తుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు కలిగి ఉన్నది ఆల్రెడీ నీవు కలిగి ఉంటావు. నువ్వు బయట నుండి నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. హల్లెలూయా. ఉదాహరణకి కొంతమందికి 5+2 ఎంత అంటే 72 అని చెప్తారు. వాళ్ళకి మ్యాథ్స్ ఎంత నేర్పించినా రాదు. ఏమంటే ఆ బ్యాచ్లో ఎవరైనా చేయత్తన అవసరం లేదు. బట్ దే ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ సైన్స్ ఆర్ మేబీ దే ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ ఆర్ట్. వాళ్ళకి ఒక 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 పేపరును ఒక పెన్ ఇచ్చేస్తే, ఒక పెన్సిల్ ఇస్తే శుభ్రం బొమ్మ గీసేస్తారు. నువ్వు అలా కూర్చుని ఉంటే నీ ఫేస్ వేసేస్తారు. నాకు ఆ పేపరు పెన్ ఇచ్చారంటే ఫేస్ కాదు కదా, తోకేస్తాను నేను. కానీ మీరు నాకు అదే నెంబర్లు ఇచ్చారనుకోండి, చక్కగా లెక్కలేసి పెట్టేస్తాను మీకు. కానీ అదే మీరు నాకు ఒక మైక్ ఇచ్చారనుకోండి, ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడమని చెప్పారనుకోండి, మాట్లాడేస్తాను శుభ్రంగా, మీకు బోర్ కొట్టనీయకుండా. దట్ ఈస్ ద టాలెంట్, దట్ ఈస్ ద గిఫ్ట్ విచ్ గాడ్ ఈస్ గివెన్ టు మీ. నన్నే తీసుకెళ్ళి ఏమండి కొంతమంది మేము డాక్టర్ అవ్వాలనుకుంటారు. సరే, దేవుడు నేను డాక్టర్ చేస్తాడు. డెంటిస్ట్ చేసాడు అనుకోండి, డెంటల్ డాక్టర్ చేసాడు అనుకోండి, ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు మనుషుల యొక్క నోరుల్లో చూడాలి. అది నీ వల్ల అవుతుందా? పోనీ డెంటల్ డాక్టర్ కాదు మెంటల్ డాక్టర్ చేశాడు అనుకోండి, ఉదయం నుండి పడుకున్నంత వరకు మెంటల్ పేషెంట్స్తో ఉండాలి. అది నీ వల్ల అవుతుందా? అవ్వదు. ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్. దేవుడు నీకు కావలసినటువంటిది నీవు పుడుతున్నప్పుడే, నువ్వు పుట్టక ముందే నీలో ఆయన దాచిపెట్టాడు. హల్లెలూయా. అందుకే కదా యెర్మీయాతో ఏమన్నాడు, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను, యు ఆర్ అ ప్యాకేజ్. ప్రకృతి తిరిగి చెప్పండి, నువ్వు ఒక ప్యాకేజ్. హల్లెలూయా. యు డోంట్ నీడ్ ఎనీథింగ్. ఆమెన్. You don't need anybody else. You don't need any teaching. That's the point. You start becoming who you are when you are born into this world. Hallelujah. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా నా యొక్క బాధ్యత ఏంటంటే, ఉదయం నుండి రాత్రి వరకు నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నన్ను ఎలాగైతే పంపించాడో, నాలోని ఏ తలాంత అయితే పెట్టాడో, నన్ను ఎలాగైతే రూపించాడో, నేను దానిని కనపరచాలి. అంటే దాని అర్థము, నేను లోపల ఏమై ఉన్నానో దాన్ని నేను బయటికి తీసుకురావాలి. హల్లెలూయా. లోపల ఏమై ఉన్నానో దానిని నేను బయటికి తీసుకురావాలి. ఏమంటే లోపల నుండి విరిగితే అద్భుతము, బయట నుండి విరిగితే బాగోదు. అందుకే బయట నుండి మనకి స్పూన్ ఫీడింగ్, ఇంజనీరింగ్ అవ్వం. ఎందుకు అవ్వమో తెలుసా? అది బయట నుండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, చాలాసార్లు వాడతాను కానీ మర్చిపోతూ ఉంటాం. బయట నుండి కోడిగుడ్డును విరగొడితే ఏమొస్తుంది? ఆమ్లెట్ వస్తుంది. ఏమొస్తుంది? ఆమ్లెట్ వస్తుంది. అదే కోడిగుడ్డు లోపల నుండి విరిగితే జీవం వస్తుంది. హల్లెలూయా. నువ్వు బయట నుండి విరుగుతావా, లోపల నుండి విరుగుతావా, నీ ఇష్టం. లోపల నుండి విరగాలి. దట్ ఇస్ ద వే గాడ్ హెస్ డిజైన్డ్ యూ. లోపల నుండి నువ్వు విరగాలి. లోపల నీలో ఉండేటువంటి ఆ యొక్క దేవుని యొక్క వరమును, దేవుని యొక్క తలాంతు, దేవుని యొక్క గిఫ్ట్ని నువ్వు బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ వై యు వర్ బోర్న్. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి స్మూత్. కానీ జాగ్రత్త గమనించండి, ఈరోజు నేను నేర్పించేది ఒకే ఒక నియమము. ఏంటిదంటే ఫలించడము. ఏంటది? ఫలించడము. అనేకసార్లు మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు నీ యొక్క విలువను నువ్వు కోల్పోతావు. డోంట్ లూజ్ యువర్ వాల్యూ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ యు థింక్. ఒకసారి పక్కోడికి చెప్తాం, బాగుంటుంది ఆ మాట. యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ యు థింక్ అని చెప్పండి. ఏమంటే మీరు పక్కోళ్ళకి చెప్పట్లేదంటే మీరు పక్కోళ్ళని ఆశీర్వదించాలని చెప్పి
అనుకోవట్లేదు. చెప్పండి సిస్టర్స్ మీరిద్దరే. బ్రదర్ ఎందుకు బ్రదర్ నా వైపు అంత సీరియస్ చూస్తున్నారు? పక్కలకు చెప్పండి. యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ యూ థింక్. కమాన్. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు విలువైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు విలువైనటువంటి వ్యక్తివి. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు విలువైనటువంటి వ్యక్తి. ద పాయింట్ ఈస్, ఆ విధవరాలు మనం గమనిస్తే ఆ చిన్న నూనె సీసా ఆ విధవరాల దగ్గర ముందు నుండి ఉందా లేదా? దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కావాల్సినటువంటి జవాబు నీతోనే దాగునుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ స్టార్ట్ సర్చింగ్ విత్ హిమ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీలో పెట్టింది ఏంటి? ఒక విలువను పెట్టాడు. దేవుడు నీలో పెట్టింది ఏంటి? ఒక సమస్యని పరిష్కరించేటువంటి విలువను పెట్టాడు. అది బయట నీ ఎక్కడో దొరకదు, నీ లోపలే దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, వెన్ ఐ అండర్స్టాండ్ అసలు వీళ్ళు ఎవరు నాకు పోటీ కాదు అని ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఎవరు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు పోటీ కాదని నాకు ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు దేవుడు నాలో పెట్టినటువంటి వరమును నేను గ్రహించాను. ఆ యొక్క కృపావరం ఏంటో తెలుసండి? నాకు మైక్ ఇవ్వండి, బైబిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ప్రసంగం చేసేస్తాను. నాకు మైక్ ఇవ్వండి, నాకు కీబోర్డ్ అవసరం లేదు, గిటార్ అవసరం లేదు, తాళం అవసరం లేదు, ఆటోమేటిక్గా వాయిస్ ట్యూన్ అయిపోద్ది, తాళంలో పాడేస్తాను, ఎంతసేపు అయినా నడిపించేస్తాను. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యు ఇస్, దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికలో నువ్వు నడవడం ప్రారంభిస్తే నీ యొక్క బలము ఆటోమేటిక్గా నీకు వస్తుంది. హల్లెలూయా. నీవు మండే మార్నింగ్ 6 o'clock ఫేస్ చేసుకొని వెళ్ళవు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా నవ్వుతున్నావో చక్కగా అంత ఉత్సాహంగా నువ్వు సోమవారం ఉదయం లేస్తావు. ఆమెన్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. డూ యూ వాంట్ టు స్ట్రగుల్ ఆర్ డూ యూ వాంట్ టు enjoy your life? Do you want to struggle or do you want to enjoy your life? I'm going to close it with this verse. ఈరోజు ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది ఎదుగుతారు, వయసు పెరుగుతుంది, కానీ మనం చిన్న పిల్లలానే ప్రవర్తిస్తాం. పక్కోడిని ఎప్పుడు గిచ్చేవాళ్ళం మనం, ఇప్పుడు ఎందుకు గిచ్చుతున్నాం? మరి పాస్టర్ గారు నేను ఇప్పుడేం గిచ్చలేదు పాస్టర్ గారు. అవునా? ఒక్క నిమిషం సిస్టర్ ఉండండి, అలాగే ఉండండి, లైన్లో ఉండండి. మీరు ఒక సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఇంకో ఫ్రెండ్ వస్తుంది కదా, ఈ ఫ్రెండ్తో నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఏం మాట్లాడావు? అది గిచ్చడం కదా? ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ బిహేవియర్ యూ విల్ నెవర్ గ్రో. నీ యొక్క ప్రవర్తనను కానీ నువ్వు మార్చుకోకపోతే నువ్వు ఎప్పటికీ ఎదగవు. అందుకే కదా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చెప్తుంది, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె అందరూ చెప్పాలి ఇది, అందరూ ఓకే. నేను పిల్లవాడినే అయి ఉన్నప్పుడు మాట్లాడి తిని పిల్లవాని వలె ఇప్పుడు పెద్దవాడినై పిల్ల చేష్టలు ఆపాలి. ఆమేన్. అండ్ నేను చిన్నప్పుడు ఆ పోటీతత్వం ఉండేది నాకు, ఇప్పుడు లేదు. చిన్నప్పుడు మా అమ్మ నన్నే అందరికన్నా ఎక్కువ ప్రేమించాలి అనుకునేవాడిని. చిన్నప్పుడు మా నాన్న నన్నే ఇప్పుడు లేదు. ఎందుకో తెలుసా? దట్ వాజ్ ద మెంటాలిటీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మనకి నేర్పించినటువంటి ఆలోచనది. ఆ యొక్క ఆలోచనలో దానినే అపోహ అంటారు. చాలామంది వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ యొక్క అపోహలో జీవిస్తారు. వారు ఇతరులతో పోల్చుకుంటూ వారి జీవితాన్ని ఆ యొక్క అపోహల్లోనే వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులు చెప్పినటువంటి మాట వలన నువ్వు గాయపరచబడి వాళ్ళకి ప్రూవ్ చేయడానికి నువ్వు నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటావు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎవరైనా సరిగ్గా
పాడలేదనుకోండి, పాడలేడు, అసలు వాళ్ళలో టాలెంట్ లేదు, ఆ నోరిపితే పారిపోతాం కిలోమీటర్ దూరం. కానీ వీడు ఏమనుకుంటాడంటే, అరే నేను నోరిపితే పారిపోతున్నారు, అలా కాదు, నేను ఇప్పుడు పెద్ద సంగీత విద్వాంసుని అవ్వాలని చెప్పి ఆయన సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. 10 సంవత్సరాలు గడుపుతాడు, నేర్చుకుంటాడు, 10 సంవత్సరాలు గడుపుతాడు. లాస్ట్కి ఆ పాట ఎవరికి వినిపించడానికి? ఎవడైతే నువ్వు పాడలేవన్నాడో వాడికి వినిపించడానికి. కానీ నువ్వు మర్చిపోయేది ఏంటంటే, నీ జీవితంలో 10 సంవత్సరాలు నువ్వు ఖర్చు చేసావు జస్ట్ టు ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్. అదే 10 సంవత్సరాలలో దేవుడు నిన్ను తయారు చేసినటువంటి రీతిగా, దేవుడు నిన్ను సృష్టించినటువంటి రూపంలో, దేవుడు నిన్ను సృష్టించినటువంటి ఉద్దేశంలో నీవు ఆ యొక్క సమయాన్ని గడిపుండుంటే ప్రపంచం నిన్ను ఎరిగి ఉండేది. డోంట్ బిల్డ్ యువర్ వరల్డ్ ఆన్ ద రాంగ్ ఎమోషన్స్ అండ్ ఆన్ ద రాంగ్ థాట్స్. బిల్డ్ యువర్ వరల్డ్ on the original thought and the original plan of God. Hallelujah. I know a lot of people like this. అనేక మంది నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు, they have built their life based on an emotion. They have built their life based on something which they thought it was never possible. కొంతమంది ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నారు, కొంతమంది నువ్వు ఎందుకు పనికిరానటువంటి వాడు గనుక తప్పదు కాబట్టి నేర్చుకున్నారు. రిమెంబర్ దిస్. దేవుడు నీకు కొన్ని తలాంతులు ఎందుకు ఇవ్వడంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల పైన నువ్వు దృష్టి పెట్టడానికి. హల్లెలూయా. దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇవ్వనివ్వడు. నువ్వు కష్టపడి కలిగి ఉండడానికి కాదయ్యి, నువ్వు కలిగి ఉండేటువంటి దానిపైన మాత్రమే కేంద్రీకరించడానికి. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, I had every opportunity to go and settle back in the US. కానీ నేను దాన్ని విడిచిపెట్టేసాను, దాన్ని అసలు లెక్కే చేయలేదు. నాకు దట్ ఈస్ నథింగ్ అని అనిపించింది. ఎందుకో తెలుసా, నేను సేవకు సమర్పించుకున్నాను. పంట విస్తారంగా ఎక్కడుంది? భారతదేశంలో. నేను అమెరికా వెళ్ళి ఏం చేస్తా? ఐ అండర్స్టాండింగ్, ఐ హ్యాడ్ ఎ జాబ్, ఐ హ్యాడ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ సెటిల్డ్ ఓవర్ దేర్. కానీ నేను తీర్మానం తీసుకొని, నేను తీసుకున్న తీర్మానం ఎవరికి నచ్చలేదు. అందరూ అన్నారు, బుద్ధిహీనుడా, అరే నువ్వు పనికిమాలినోడురా, ఎవడైనా ఇండియా నుండి అమెరికా వెళ్తాడంటే నువ్వేంటో అమెరికా నుండి ఇండియా వస్తానంటావు. దట్స్ వాట్ ఐ వాంట్ టు డు. ఎందుకంటే నేను కాపాడుకున్నదల్లా నా యొక్క కృపావరాన్ని మాత్రమే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మాత్రమే. ఇప్పుడు చూడండి, మన భారతదేశం నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు అమెరికా దేశంకి వెళ్ళి అక్కడ కష్టపడి ఉద్యోగం చేసి, కష్టపడి డబ్బులు సమకూర్చుకొని, కష్టపడి డబ్బులు పోగేసి, ఆ డబ్బులన్నింటినీ మళ్ళీ భారతదేశం పంపించి, వాళ్ళు కష్టపడి పనిచేసి హాలిడేస్ అన్నీ కూడబెట్టుకొని ఎక్కడికి వస్తారు? భారతదేశానికి వస్తారు. ఏం తినడానికి? మన ఫుడ్ తినడానికి. there is something that you need to think about. ఎవడో ఒకడు వెళ్ళాడు కదా, ఎవడో ఒకడు సెటిల్ అయ్యాడు కదా, నేను కూడా అలాగే సెటిల్ అవ్వాలి, నేను కూడా అలాగే చేయాలి అనుకోవడం, ఇట్ ఈస్ అ ఫూలిష్ థింగ్. నాకు తెలుసు అనేక మంది లాగా వాళ్ళకి దక్కనటువంటిది దక్కించుకోవడానికి ఏమైనా చేస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ఓన్లీ గోయింగ్ టు సఫర్. ఇంకా బాధపడతావు. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ఒక ప్రదేశంలో తయారు చేశాడు, ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో పుట్టించాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ వాంట్స్ యూ టు బీ దేర్. ఎందుకు? నీ ద్వారా ఆ యొక్క మార్పుని తీసుకురావడానికి. హల్లెలూయా.
ఆ విధవరాల ద్వారా దేవుడు ఆ యొక్క మార్పును తీసుకొచ్చాడు. ఆమేన్. God wants to bless through you. Why do you want to run away from him? ఈ ఉదయ కాలమున చిన్న పిల్లవాడుగా కాకుండా ఎదిగినటువంటి వ్యక్తిగా దేవుని యొద్దకు మనం వద్దామా? చిన్న పిల్లవాడుగా కాకుండా, భావోద్వేగంతో కాకుండా, ఏదో ఇతరులు చేస్తున్నారు కదా అందుకే నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా, shall we go before him, before his throne, looking forward? దేవా, నీవు నన్ను తాకయ్యా, నీ యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియపరిచయ్యా. దేవా, నాలో ఉండేటువంటి ఆ యొక్క కృపావరం ఏంటో నాకు తెలియపరచు. దేవా, నీవు నాలో పెట్టినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలియపరచు అని నీవు ఆయన అడుగుతావా? ఈరోజు అడుగుతున్నట్లయితే కళ్ళు మూసుకుందాం. Just look towards him for some time. దేవా, నీవు నాలో పెట్టినటువంటి ఆ యొక్క ఘనతను నాకు దయచేయమయ్యా. దేవా, నీవు నాలో పెట్టినటువంటి ఆ యొక్క కృపావరమును నాకు దయచేయమయ్యా. Are you still acting as a child or are you acting as an adult? పెరిగినటువంటి వ్యక్తిగా, ఎదిగినటువంటి వ్యక్తిగా ఆలోచిస్తున్నావా? లేకపోతే ఇంకా చిన్న పిల్లవాడి వలె, అయ్యో నాకు లేదే, నాకు అతనికి దక్కింది నాకు దక్కలేదు, అతనికి దొరికింది నాకు దొరకలేదు, అతను కలిగి ఉండేది నేను కలిగి ఉండట్లేదు అని ఆలోచిస్తున్నావా? నీలో పెట్టినటువంటి విలువను నువ్వు గుర్తించడం మొదలు పెడితేనే నువ్వు ఫలించడం మొదలు పెడతావు. నీలో పెట్టినటువంటి విలువ సాధారణమైనటువంటిది కాదు, ప్రత్యేకమైనటువంటిది. నీలో పెట్టినటువంటి విలువ అది ప్రత్యేకమైనటువంటి వరమది. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి నీకు లేనటువంటి దానిని ఎందుకు కోరుకుంటున్నావు? God has a special plan for you. ఆయన ప్రణాళికకు నిన్ను సమర్పించుకో. ఆయన ప్రణాళికకి, ఆయన ఉద్దేశానికి నిన్ను సమర్పించుకో. ఆ అమ్మాయికి అయింది నాకెందుకు అవ్వట్లేదని ఆలోచించడం మానేసి, ఆ అబ్బాయికి అయింది నాకెందుకు అవ్వట్లేదని ఆలోచించడం మానేసి, submit to his plan, submit to his authority. ఆయన ప్రణాళికకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఎప్పుడు కూడా నిన్ను నీవు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు, ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు. ఎందుకంటే నీ యొక్క ప్రణాళిక ప్రత్యేకము, నీ యొక్క ఉద్దేశము ప్రత్యేకము. God is going to minister over here for some time. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, దేవుడు కార్యం నీలో చేయబోతున్నాడు. దేవా, నా జీవితాన్ని మార్చేయ్యా. దేవా, నాలో పెట్టినటువంటి ఆ యొక్క కృపావరమును నేను విడిచి నేను ఇంకొక వైపు చూస్తున్నానయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, నాలో పెట్టినటువంటి విలువను నేను గుర్తిస్తూ నా యొక్క మార్గమును నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నీ యొక్క రైట్ హ్యాండ్ పైకెత్తి దేని వైపు చూపి, అదే రీతికి పైకి లేచి నిలబడు. Start pronouncing that prophecy over you.
నువ్వే మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ యొక్క మార్పును నీ యొక్క మనసు నుండి నీ యొక్క నోటి ద్వారా ప్రచురించడం మొదలుపెట్టు. స్టార్ట్ ప్రొఫెసయింగ్ దట్ వర్డ్. ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ యొక్క మార్పును నీ హృదయ లోతుల నుండి వస్తూ నీ నోటి నుండి ప్రచురిస్తూ నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుని వేడుకో. దేవుని చెప్పు, దేవా నేను ఎవరోలా ఉండాలనుకున్నానయ్యా, కానీ ఉదయము నేను ఎవరోలా కాదు, నీ చిత్తానుసారంగా నన్ను నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను. నీ చిత్తానుసారంగా నన్ను నేను మార్చుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నీవు కుమ్మరివి, నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. నీవు కుమ్మరివి, నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. నీవు కుమ్మరివి, నేను మంటిని. అవును ప్రభువా. మలచి రూపించుమని నా ప్రార్థన. దేవా, ఇప్పుడు వరకు ప్రభువా నేను ఎవరితో నేను పోల్చుకున్నా. Lord, I rebuke those thoughts in Jesus' name. Lord, I rebuke those thoughts of Father which are against you. దేవా, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనని యేసు నామములో గద్దిస్తున్నాను. దేవా, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉన్నదయ్యా. దేవా, నన్ను బంధించిన ప్రతి ఆలోచనని యేసు నామములో జయిస్తున్నాను. నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. నీవు కుమ్మరివి, అవును ప్రభువా, నేను మంటిని. దేవా, యొక్క మంటిని ప్రభువా నీవు మలచి రూపించుమయ్యా. మలచి రూపించుమని నా ప్రార్థన. దేవా, I don't want to be like them. I don't want to be like others, oh Father. Lord, but I want to be in the complete idea, in the complete thought of yours, oh Father. దేవా, నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచనలు, దేవా నీ పరిపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి నీ ఆలోచన బట్టి, నీ ప్రణాళికను బట్టి ప్రభువా నేను ఉండాలయ్యా. నీవు కుమ్మరివి, నాలో ఉన్న ప్రతిదీ తీసివేయ్యా. నేను మంటిని. దేవా, దేవా నాలో నా
నాలో ప్రభువా నాకు నేనుగా పెట్టుకున్న ప్రతి ఆలోచనను యేసు నామములో తీసివేసే, యేసు నామములో తీసివేసే, యేసు నామములో తీసివేసే. మలచి రూపించుమని నా ప్రార్థన, హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదిని మార్చు దేవా, నీలా ఉండుటకు. హృదిని మార్చు దేవా, శబ్దమా నా హృదయాన్ని మార్చి యేసయ్యా, యథార్థమైనదిగా హృదిని మార్చు దేవా, నీలా ఉండునట్టు. అవును నాయనా, నీవు కుమ్మరివి, నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. దేవా, అనేక మంది యవనస్తులయ్యా ఈ రాత్రి ఉదయకాలమున దేవా, వారి ఇతరులు చూసి వారి యొక్క ఫేవరెట్ హీరోని చూసి దేవా, వారి యొక్క నీ పోలికలో లేనటువంటి వారిని, నీ యొక్క ప్రణాళికలో లేనటువంటి వారిగా, వారి యొక్క స్వంత ఆలోచన బట్టినైనా వారిని మార్చుకోవాలని ప్రయత్నించారయ్యా. Lord, release your word upon them, oh Father. Let there be a change in their lives. ఈ ఉదయం నుండి ప్రభువా ఆ యొక్క మార్పును తీసుకురా అయ్యా, ఆ యొక్క మార్పును తీసుకురా అయ్యా. నీవు కుమ్మరివి, నేను మంటిని, మలచి రూపించుమని నా ప్రార్థన. నీ ప్రార్థన అవుతుందా అది ఈ కాలమున? ఓ నీవు కుమ్మరివి, అవును యేసయ్యా నా కుమ్మరివి నీవు, నేను మంటిని, నీ చేతిలో ప్రభువా నేను మంటినయ్యా. ఓ మలచి రూపించుమని నా ప్రార్థన. దేవ, నా హృదయాన్ని మార్చేయ్యా ఈ ఉదయకాలం. దేవ, ఇప్పుడు వరకు నేను నా యొక్క స్వంత ఆలోచన బట్టి జీవించి ఉన్నానేమో, ఇతరులు చెప్పినటువంటి మాటలు బట్టి జీవించి ఉన్నానేమో, ఇతరులు ప్రభువా నన్ను ఎలాగైతే రూపించారో ఆ రూపం నాకు వద్దయ్యా. దేవా, ఇతరులు ఎలాగైతే నన్ను చూపిద్దామనుకున్నారో ఆ యొక్క ఆలోచన నాకు వద్దయ్యా. I want to be filled with your thoughts. I want to be filled with the originality. I want to be an original today. An original, oh Father. దేవా, ఇదే కాలంలో సమర్పించుకున్న ప్రతి హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాము, సమర్పించుకున్న ప్రతి దేహమును నీకు అప్పగిస్తున్నాము, ప్రతి ఆలోచనను ప్రభువా నీవు ప్రభావం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఆలోచనను నాయనా దేవా నీ శక్తివంతురాలుగా ప్రభువా నీవు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఎవరెవరైతేనైనా నీ యొక్క చిత్తానుసారంగా జీవిద్దామని నిర్ణయం తీసుకున్నారు,
దేవా వారి యొక్క నిర్ణయాన్ని గౌరవించమని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క మార్గంలో వారు నడుస్తుంటుండగా వారిని బలపరచుమయ్యా. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవాదే రీతినైనా ఇప్పుడు ఎత్తబడుతున్నటువంటి కానుకలు బట్టి ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము. దేవ ఇస్తున్న ప్రతి హృదయాన్ని నైనా, ప్రతి హస్తాన్ని ప్రభువా దేవా వారు ఫలించుటకు, వారు ఫలించేలాగున దేవా నీవు మార్గమును సరళము చేయమని ప్రార్థిస్తున్నాం. లెట్ దేర్ బి వేస్ ఆఫ్ ఫాదర్ సో దట్ దే కెన్ ప్రాస్పర్. దేవా వారు వారి యొక్క కష్టార్జితం నుండి ఇస్తుంటుండగా దేవా నీవు మాకు ఇచ్చినటువంటి విలువతో పోలిస్తేనైనా ఇది ఏమి కాదయ్యా. దేవా నీవు మాకు ఇచ్చినటువంటి విలువతో పోలిస్తే ప్రభువా, నీవు మా కొరకు చేసినటువంటి త్యాగంతో పోలిస్తేనైనా మేము ఇస్తున్నటువంటి కానుక ఏమి కాదయ్యా. కానీ ప్రభువా, మేము కలిగి ఉన్న దాని నుండి అయినా నీకు మేము సమర్పించుకోవడానికి సహాయం చేయి. ఈ యొక్క కానుకను ప్రభువా నువ్వు స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క కష్టమయ్యా, మా యొక్క కష్టార్జితమయ్యా, నీవు మాకు కల్పించినటువంటి దాని నుండి నైనా కొంత నీకు ఇస్తున్నాము యేసయ్యా. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.